కొన్ని ఇళ్ళు మనం చూస్తే ఒక 50 సంవత్సరాలు కానీ 100 ఏళ్లు దాటిన వరకు కూడా ఆ ఇల్లుని చూస్తే చాలా అందులో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంది, మాకు ఎప్పటికూ ఏ ప్రాబ్లమ్స్ రాలేదంటారు. కొన్ని ఇళ్ళు చూస్తే మా ఇంటికి ఎందుకో జీవకళ లేదు, అసలు జీవశక్తి పోయింది అంటారు. అంటే ఈ జీవకళ జీవశక్తి ఎందుకు పోతాయి అంటారు? అసలు వాళ్ళ కలిగే నష్టాలు ఏంటి అసలు? అమ్మా, జీవకళ వేరు, జీవశక్తి వేరమ్మా. చాలా మంచి ప్రశ్న. జీవకళ అనేదమ్మా ఇంటికి సరిపడే రంగులతోనే వస్తుంది. ఇంటికి సరిపడని రంగులు అంటే అధికమైన రంగులు ఉన్నప్పుడు కూడా ఎలివేషన్లో కానీ ఇంటీరియర్లో కానీ ఆ దోషము, జీవకళ అనే దోషం ప్రాప్తిస్తుంది. అక్కడి నుంచి కష్ట నష్టములు అనుభవిస్తారమ్మా, మామూలుగా కాదు. అదే ఒక ఇంటికి ఈశాన్యం స్థలం ఉందమ్మా. ఈశాన్య స్థలానికి తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు, వాటికి ఈశాన్య స్థలం. వాటికి పచ్చ, ఆకుపచ్చ రంగు అంటే ఆ ఇంటికి చాలా ఇష్టం. ఎందుకంటే నవగ్రహాలు బుధుడు ఉంటాడు అక్కడ. ఆకుపచ్చ రంగులో 100,000 షేడ్స్ ఉంటాయమ్మా ఒక్కొక్క కంపెనీలో, లైట్, డార్క్. అలాంటి కలర్స్ ని సెలెక్ట్ చేసుకుని వేసుకుంటే ఆ ఇంటికి జీవకళ అన్న దోషము పోతుంది. ఇప్పుడు ఉత్తరం దోషం ఒక రోడ్డు గల ఒక ఇల్లు ఉన్నదమ్మా, దాన్ని నార్త్ ఫేస్ హౌస్ అంటాం. కుబేరుడిది అన్నమాట అది. అక్కడ గురువు ఉంటాడు, బృహస్పతి కూడా అక్కడే ఉంటాడు. ఆయనకు కావాల్సింది ఏంటిదంటేనమ్మా పసుపు రంగు అంటే ఇష్టపడతాడు. మనం రెడ్ కలర్ వేసామనుకోండి వ్యతిరేకమైన, యాష్ కలర్ వేసామంటే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. అప్పుడు మనం కుబేరుడికి ఇష్టమైన కలర్ని, ఒక 1000 షేడ్స్ ఉంటాయమ్మా, 100 షేడ్స్ ఉంటాయి పసుపులో. పసుపు కలరే వేయమని చెప్పలేదు ఇక్కడ. చాలా చక్కగా లైట్ కలర్స్ వేసుకోవాలి, అంటే ఆయనకి ఇష్టమైన కలరు. అప్పుడు ఏమవుతుందమ్మా, జీవకళను దోషం మనకు తీరిపోతుంది నేచురల్ గా. అందుకని నేను ఒక ఇల్లు చూసినప్పుడు, అమ్మా మీరు ఈ కలర్ తీసేసండి, ఈ కలర్ వేయండి అమ్మా, మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి వస్తుంటాను. కానీ ఇది జీవకళ దోషం ఉందని వాళ్ళకి చెప్పను నేను. ఎవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, భయప్రాంతులు చేయాల్సిన అవసరం మనకు లేదు. నేను ఎవరింట్లో అడుగు పెడితే వాళ్ళు బాగుండాలి, 100 సంవత్సరాలు బాగుండాలి, మనల్ని గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ ద్వారా 10 మంది ఇంకా వాసు చూపించుకోవాలి, వాళ్ళు కూడా బాగుండాలని ఒక మంచి సంకల్పంతోనే వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ద్వారా నాకు 10 మంది రావాలి. వాళ్ళు బాగుంటే 100% చెప్తారు, గురువు గారు వచ్చారు నాకు చాలా బాగుంది. అలాగే ఇప్పుడు జీవశక్తి అన్నామమ్మా. జీవశక్తి పోవడానికి ప్రధాన కారణాలు ఏంటిది అని అడుగుతున్నారు మీరు. ఒకటమ్మా, జీవశక్తి అనేది ప్రతి గృహానికి మనకు భూమి పూజ, శంకుస్థాపన చేస్తుందమ్మా. ఇప్పుడు విజయకాల ముహూర్తంలో భూమి పూజ ఎవరైనా చేస్తాం. అదేవిధంగా ముహూర్తము చర లగ్నములో శంకుస్థాపన చేయాలనేది శాస్త్రం అమ్మ. స్థిర లగ్నంలో గృహ ప్రవేశం చేయాలనేది శాస్త్రము. అలా కారణాలు అంటే అలాంటి లగ్న బలము లేనప్పుడు శంకుస్థాపన గాని గృహప్రవేశం చేసిన ఇండ్లకు కూడా జీవశక్తి అనుకూలంగా ఉండదు. అదేవిధంగా కొన్ని పోటులమ్మ, నైరుతి వీధి పోటు అశుభమైనది, తూర్పు ఆగ్నేయ వీధి పోటు అశుభమైనది, ఉత్తర వాయువ వీధి పోటు అశుభమైనది, వెస్ట్ సౌత్ 2 పోటులు కూడా, మధ్య పోటులు అంటే తూర్పు ఇంద్రస్థానం కానీ కుబేరస్థానం నుండి కానీ, దక్షిణం అంటే యమస్థానం నుండి కానీ, వరుణ స్థానం నుంచి వచ్చే పోటుల వలన కూడా ఆ ఇంటికి జీవశక్తి పోతుంది. చూడమ్మా, జీవశక్తి పోవడానికి మనకు వీధి పోటులు కూడా ఒక కారణం. ఇప్పుడు నాకే ఒక పెయిన్ ఉందమ్మా, రోజు రోజుకి బలం తగ్గుతుందా లేదా, ఇదే చూపించుకొని సరి చేసుకుంటే బలం పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా అమ్మా కొన్ని పోటుల వలన జీవశక్తి కోల్పోతూ ఉంటాము. ఇంకా మనం చూస్తే ముహూర్త బలము, సరైన బలం లేనప్పుడు కూడా జీవశక్తి ఉండదు. అదేవిధంగా మనం చూస్తే ప్రధాన కారణమమ్మ, ఇలా ఒక పిడుగు పడ్డదనుకోండి గృహం మీద, ఒక చిన్న రవ్వ పడి కొంచెం డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు కంప్లీట్ జీవశక్తి పోతున్నది. అలాగే మన గృహం లోపటికి వరదలు, రోడ్డు మీద ఉన్న వరదలు అన్ని మన ఇంట్లో వచ్చిపోయినా కూడా జీవశక్తి పోతుంది. ఎందుకంటే పంచభూతాలంటే భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం అమ్మ. ఆకాశం నుంచి అగ్ని అంటే పిడుగు రూపంలో పడ్డప్పుడు
ఆ ఇంటికి జీవశక్తి కంప్లీట్ వెళ్ళిపోతుందమ్మా. వరదలు వచ్చేసి మన ఇంట్లో మొత్తం అతలాకుతలం చేసినప్పుడు కూడా జీవశక్తి పోతున్నది. అప్పుడు మనం గమనించుకోవాలి, మనకు పిల్లలు ఉన్నారు, మనకు ఒక భవిష్యత్తు ఉన్నది, మనకు ఒక ఆరోగ్యం ఉన్నది. మరి మన భవిష్యత్తుకి ఈ ఒక వరద అనేది మన ఇంట్లో వచ్చిపోయిందంటే మనం ఏం చేసుకోవాలనేది కూడా ఒక వాస్తునివుడిని పిలిపించుకొని చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కొన్ని కర్మానుసారం కొన్ని జరుగుతాయి, కొన్ని ప్రకృతి వైపర్యాల వలన కూడా జరుగుతాయి. ఏది ఏమైనా నష్టం మనకే కదమ్మా. మన ఇంట్లో వచ్చే వస్తువులన్నీ తడిస్తే మనం నష్టపోయినట్టే కదమ్మా. అందుకని మీరు చూస్తేనమ్మా, ఒక టెంపుల్ మీద చిన్న పిడుగు రవ్వ పడ్డా కూడా వెంటనే సంప్రోక్షణ చేస్తూ ఉంటారు ఆ టెంపుల్కి మొత్తము. మళ్ళీ ఎందుకంటే వాస్తవాన్ని పిడుగు పడకుండానే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు, పైన దానికి సంబంధించిన చక్రాలు పెడతారు. కానీ అనుకోకుండా ఏదైనా వరదలు వచ్చినా కూడా దానికి సంబంధించిన అగ్నికి సంబంధించిన ఆహుతి జరిగిన కొన్ని గృహాల్లో కూడా ఫర్నిచర్ కాలిపోవడం, వైర్ అంటే ఎలక్ట్రికల్ వైరు కాలిపోవడము, అంటే అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అగ్ని చేత, జలము చేత, గాలి చేత, పిడుగు చేత ఏదైనా గృహం మీద చెడు శక్తులు మన మీదకి వచ్చినప్పుడు ఆ ఇంటి జీవం కోల్పోతున్నది. అంటే మునుపటి సత్ ఫలితాలు ఇవ్వాలంటే అనుకూలంగా ఇవ్వదమ్మా, అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. అందుకనేమ్మా మీరు పెద్ద పెద్ద టెంపుల్స్ మీరు వెళ్ళి చూస్తే ఎంత సంప్రోక్షణ చేస్తారు వాళ్ళమ్మా. చేసేసి అంతా శుద్ధి చేసేసి మళ్ళీ అష్టబంధన చేసేసి మళ్ళీ స్వామి వారిని కొలవడం జరుగుతుంది. సో ఇప్పుడు జీవశక్తి ఏది కోల్పోయినాము అని అనుకున్నా కానీ మళ్ళీ అష్ట దిగ్బంధనంతో దాన్ని సరి చేసుకోవచ్చు, అష్టబంధనతో. ఎందుకంటే ఇప్పుడు అష్ట దిక్పాలకులు మళ్ళీ మనకి యోగించాలి, మళ్ళీ కలిసి రావాలి, యోగించాలి. ఒక్కొక్క దిక్కుకి ఒక గురువు ఏం చేస్తారంటేనమ్మా, బీజాక్షర మంత్రంతో వాళ్ళని శాంతింపజేస్తారు. బీజాక్షర మంత్రాలతో శాంతింపజేస్తారు, యంత్ర బలాలతో శాంతింపజేస్తారు, మళ్ళీ జీవం పోస్తారు. ఎందుకంటేనమ్మా మనం ఏదైనా ఇప్పుడు మనకు ఆరోగ్యానికి కూడా ఏదైనా ఒక చిన్న ఫైర్ అయిందనుకో మళ్ళీ మనం ఎంత చేసి చూసుకుంటామమ్మా, వాస్తవమా కాదా? ఎంత శక్తి కోల్పోతున్నాము. అలాగే పిడుగుపడ్డప్పుడు ఎంత శక్తి కోల్పోతుంటాం, అగ్నికి ఆహుతి అయినప్పుడు ఎంత శక్తి కోల్పోతున్నాం. అందుకేనమ్మా మన పూర్వీకులు కూడా చెప్తారు, కాలిన చెక్క ఇంట్లో ఉండొద్దు, కాలిన చెక్క ముక్క కూడా, కాలిన మంచాలు కానీ కాలిన ఫర్నిచర్ కానీ ఇమ్మీడియట్లీ తీసి అవతల వేసేయాలి ఇంట్లో. అలాగే పలిగిన అద్దాలు కూడా ఇంట్లో ఉండకూడదు అమ్మా. ఇంకా మనం చూస్తే కొంతమంది అడవి జాతికి సంబంధించిన మృగాల బొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారు, జింక కొమ్ములని. వాటి వలన కూడా గృహం రోజు రోజుకు బాధపడుతూ కొంతవరకు శక్తి తగ్గుతూ ఉంటుంది. అందుకేనమ్మా మనం చూస్తే దేవాలయము అష్టబంధన చేసి ఒక ఊరిని, ఒక గ్రామాన్ని, ఒక ప్రపంచాన్ని కాపాడుతుంది. మన ఇల్లు మనం ఎందుకు కాపాడుకోలేము, మన ఇంటికి మనం ఎందుకు దేవాలయం చేసుకోలేము? ఒక మూర్తి కింద యంత్ర బలాలతో బంధించేసి మనం దేవుణ్ణి చేసి మన అందరినీ శాంతిని, సౌకర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన, కోరికల్ని తీర్చుతూ ఉంటాడు. మన ఇల్లు మన కోరికలు ఎందుకు తీర్చదమ్మా? మన ఇల్లు ఇప్పుడు ఒక దేవాలయమే కదా. మన ఇల్లుని మనం ఎందుకు దేవాలయం లెక్క చూసుకోవద్దు? ఇల్లుని మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఇల్లు కూడా మీకు అలాగనే ట్రీట్ చేస్తుంది. నేను చెప్పాను అమ్మా, మీరు ఇంత ఖర్చు పెట్టి చక్కగా అష్టదిగ్బంధన చేసుకున్నారు అంటే ఇంటిని మంచి చేస్తున్నప్పుడు మళ్ళీ ఇల్లు మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కదా. భూమిలో ఒక విత్తనం వేస్తే 1000 విత్తనాలు వేస్తుంది, కానీ ముందు మనం ఒక విత్తనం వేయాలి కదా. అది కూడా వేయకుండా ఫలితం ఇవ్వమంటే భూమాత మాత్రం ఇస్తుందా అమ్మా? ప్రయత్నం ఉండాలి కదమ్మా. అందుకని మన ఇంట్లో అంటే జీవశక్తి లేని ఇంట్లో అంటే పాత గృహాలమ్మ, అంటే ఓల్డ్ హౌజెస్ ఉంటాయి. ఓల్డ్ హౌజెస్ కూడా కొంతమంది కలిసి వస్తాయమ్మా. కానీ ఎప్పటి వరకు ఆ ఇంట్లో వృద్ధులు ఉన్నంత కాలము, అంటే ఆ శంకుస్థాపన చేసిన వ్యక్తి 100 ఏళ్ళు ఆ ఇంట్లో ఉంటాడమ్మా. ఆయన జీవించి ఉన్నంత వరకు ఆ ఇంట్లో జీవశక్తి ఉంటేనే ఉంటుంది, ఎంత పాతిళ్ళైనా. ఆయన పోయినంతరం ఏమీ ఉండదు. వీళ్ళు ఉన్న ఆస్తులు, ఎకరాలు పొలం కూడా అమ్మేసుకుని వచ్చిన వాళ్ళని నేను చాలా మంది చూశాను. అందుకే నేను చెప్తుంటాను, ఎవరింట్లో అయితే వృద్ధుల్ని పసి పిల్లల కంటే గొప్పగా చూసుకుంటారో
వాళ్ళ ఇంట్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అది ఎవ్వరికి తెలియదు, కంటికి కనపడదు. అందుకేనమ్మా ఎవరింట్లో వృద్ధులు ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళ ఇంట్లో ధనం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న వాస్తు దోషాలు వాళ్ళు అనుభవిస్తూ మనకు ఫ్రీడమ్ చేస్తారు, మన పనులు మనం సక్రంగా చేసుకుంటాము. అందుకేనమ్మా, ఎందుకంటే శంకుస్థాపన చేసిన వాళ్ళు కానీ మన తాత ముత్తాతల ఇండ్లు కానీ వాళ్ళు లేకున్నా ఇష్టం వచ్చి కూలగొట్టేసి మళ్ళీ శంకుస్థాపన చేసి కట్టిన ఇండ్లకు కూడా అనుకున్నంత బలం ఉండదు. చాలా మంది అంటుంటారు, గురుగారు మా తాత ఇల్లు నేను కూలగొట్టేస్తాను, అదే ప్లేస్ లో మంచి బంగ్లా కట్టాను, ఇంటీరియర్ గా చాలా అందమైన గ్లాస్ అందాల మేడలు నేను కట్టాను, కానీ ఇందులో వచ్చిన తర్వాత ఉన్న 5 ఎకరాలు అమ్మేశాను, ఈయన ఇల్లు కట్టారు అమ్ముకున్నారు. అందుకే మనం కూడా జాగ్రత్త ఉండాలని 10 మంది చెప్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది గురుగారు. ఎందుకంటేనమ్మా ఇక్కడ వాస్తు దోషాలు తోడైనప్పుడు ఒక బాధ ఉంటుంది, మన పూర్వీకుల సంపదని కొల్లగొట్టినప్పుడు కూడా ఒక బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ లోకంలో ఉన్నా మనము వాళ్ళు లేరే అనుకోండి అమ్మా, మనం ఎన్నో వాళ్ళకు ఎందుకు కొన్ని తర్పణాలు చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం? తాత ముత్తాతలు ఉన్నా లేకున్నా ఫలానా అమ్మమ్మ కలరు ఫలానా తాతయ్య కలరు అని చెప్పుకుంటున్నామా కాదమ్మా? అందుకని ఎవరు కూడా మనం జీవశక్తి లేని గృహంలో ఉండి బాధపడాల్సిన అవసరం లేదు. అట్లాంటి దోషాలని కూడా మనం మళ్ళీ జీవశక్తి పెట్టుకొని అష్టబంధన చేసుకొని 100 ఏళ్ళు సుఖశాంతులతో ఉండొచ్చు. వాసు దోషాలు పీడిస్తున్నాయని ఎవరి మీరు బాధపడకండి, మేమున్నాము. సాయిరాం.